వారికి అక్కడ పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా వారు కేవలం ఫోన్ లైన్కు మాత్రమే అందుబాటులో రాగలిగారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాడి శంకర్ గారు, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, ఎక్కడున్నారు మీరు? సార్ నేను ఒక కళ్యాణ మండపంలో తలదాచుకున్నాము. అయితే ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇది పొలిటికల్ లీడర్లు చేసిందో ఎవరు చేసినా కానీ ఈ ప్రకృతి విలయం, దానివల్ల ఈ బుడమేరు మాకు ఆక్రమణలు ఎక్కువైపోయి ఈ బుడమేరు రావడానికి కారణం ఒకటేనండి. అది ఎక్కడైతే బుడమేరు ఉందో అదంతా ఆక్యుపేషన్ చేయించారు. దానివల్ల మాకు బుడమేరు విపరీతమైన ఫ్లోటింగ్ వచ్చింది. అట్లాగే తెలంగాణలో వర్షాలు పడడం వల్ల, తెలంగాణలో వాగులు వంకలు పొట్టుకు రావడం వల్ల మాకు వరద బాగా విపరీతం ఎక్కువైపోయి 8-9 అడుగుల లోతులో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసామండి. అందరూ సహాయ చర్యల్లో ఉన్నాం, సహకారం చేస్తాం. గవర్నమెంట్ మట్టికి బ్రహ్మాండమైన సేవ చేస్తా ఉంది. బ్రహ్మాండంగా అసలు ఇది లేదని కాదు, పాలు నుంచి నీళ్లు వరకు అన్ని కూడా మేమంది కార్యకర్తలు, గవర్నమెంట్ అందరం కూడా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉండి మోటరింగ్ చేస్తా ఉన్నారు. మరి ఇది ఇంత చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆరాటం ఏంటో, మరి ఇంతకాలం ఏమైపోయాడు తాడాపల్లిలో దాక్కొని ఈ రోజు వచ్చి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు అంటాడు. పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ముదిరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే రిటర్నింగ్ వాళ్ళు ఎవరు మొదలు పెట్టారండి? 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ఇది ప్రారంభించాడు. కరకట్ట ప్రాంతాన్ని కట్టాలని, రిటర్నింగ్ వాళ్ళు గోడ కట్టాలని మేము మొదలు పెట్టాము. ప్రజారాజ్యం తీసుకున్నది అప్పుడు మా ఎమ్మెల్యే. దాని తర్వాత కంటిన్యూషన్ చేసి ఒక మొక్క మిగిలిపోతే వీళ్ళు కట్టారు. ఇప్పుడు అది దేనికోసం మొదలు పెట్టింది? కడప కమిషన్ల కోసం. కడప కాంట్రాక్టర్ వచ్చి ఇక్కడ కట్టాడు. దాని దగ్గర డబ్బులు వసూలు చేసింది దేవినేని అవినాష్ కమిషన్. ఈ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి తోటి మాటలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి ముదిరింది. ఇదేనా ఉంటే వండి పెట్టు పేదలకి. ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేస్తారు. అక్కడ వచ్చాము బుడమేరు ప్రాంతం అంతా కూడా గౌతమ్ రెడ్డి ఆక్యుపై చేశాడు. ఎంత ల్యాండ్ ఆక్యుపై చేశాడండి గౌతమ్ రెడ్డి గారు? అసలు మొత్తం బుడమేరు కట్టంతా వేసేసాడు సార్. 1 ఎకరాలు 2 ఎకరాలు కాదు, అది 60,000కి 70,000కి లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి ఒక్కొక్క మొక్క అమ్ముకుంటూ వచ్చారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గౌతమ్ రెడ్డి గారు లాస్ట్ 5 years దాకా ఆయన ఆక్యుపై చేసింది. లాస్ట్ 5 years బుడమేరు మొత్తం ఆక్యుపై చేసింది కూడా లాస్ట్ 5 years. అంత ముందు కాదు అసలు. హైదరాబాద్ పెట్టి కొట్టి పారేసాలి ఇదంతా కూడా. మీ ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పాను, హైదరాబాద్ పెట్టేసేయండి హైదరాబాద్ లాగా ఎక్కడని. ఇంటి జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఫోటోల కోసం ఇవాళ సాక్షి పేపర్ చూడండి. ఇవాళ సాక్షి పేపర్ చూడాలి ఎలా ఐటమ్ ఎంత కొట్టారు, ఎంత దారుణంగా కొట్టారు. ఇంటికి బాలాయలకి ఏం క్షమాపణ చెప్పాలంట, ప్రచారం కోసం ఆరాటం పడతారు. నిన్న చీకట్లో వెళ్ళాడు ఆయన. ప్రజల్ని ఎలాగుంది ఏంటి అని. ఇప్పుడు ఏంటంటే శంకర్ గారు, ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా మంచిగానే? బాధితులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు మీ అందరికీ త్రాగునీరు, ఆహారం అందించే చర్యలు ప్రభుత్వం చేపడుతుందా టైం టు టైం? సార్ గట్టిగా మేము అందరూ కూడా ప్రభుత్వం ప్రజలు అందరూ మమేకం అయ్యి అందరినీ కాపాడుతాం సార్. ఎవరికి వాటర్ లేదన్నా, పాలు లేదన్నా, ఏమి లేదన్నా సరే ముందు తీసుకొచ్చి బయటికి వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో ఉంచి వాళ్ళకి ఏం కావాలంటే సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు కళ్యాణ మండపంలో ఉన్నారు కదా, ఎప్పటి నుంచి ఉన్నారు సార్ కళ్యాణ మండపంలో? ఏ ఏరియా అది? మీ ఉన్నది భవానీపురం కళ్యాణ మండపం లాస్ట్ అండి. అది అక్కడ సురక్షితంగా ఉంటుందా ప్రదేశం? కొద్దిగా హైట్ లో ఉంటుంది, అది అందులో ఉన్నాం అందరం. ఇప్పుడు మీ అందరికి భోజనాలు కానీ టిఫిన్ కానీ వచ్చాయా? పొద్దున టిఫిన్ వచ్చాయా? మొత్తం గవర్నమెంటే. టిఫిన్లు ఏంటి, పాలు ఏంటి అన్ని
ఓకే. అందుబాటులో ఏదైతే ఉన్నాయో అన్ని బిస్కెట్ ప్యాకెట్లతో సహా కొవ్వొత్తులు కూడా ఇచ్చామంటే రాత్రి ప్రతి ఇంటికి. కరెంట్ లేదు కదా మాకు, అవును. కరెంట్ లేకపోతే కొవ్వొత్తులు కూడా గవర్నమెంట్ ఇచ్చింది మొత్తం అందరికి. ఎవరు లేదంటే అది మేము 5 అడుగులు 6 అడుగుల లోతుల్లో నడుచుకొని వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చాం. ప్రతి ఇంటికి కొన్ని 100 పడవలు తీసుకొచ్చాం ఇక్కడికి, 100 పడవలు. ఇవన్నీ చేస్తా ఉంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారే తప్పితే రాజకీయ పార్టీలు అంటే ఏంటి? ఇలాంటి వచ్చినప్పుడు సేవ చేయాలి, ఒకరి మీద నింద వేయకూడదు. అదేలేండి, ప్రకృతి విలయతాండం చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అందరూ మనుషులే కదా, అందరూ నిమిత్త మాత్రులే కదా. అవకాశం ఉన్నంత వరకు ఒక మనిషి ఇంకో మనిషి సహాయపడతాడు. అవకాశం లేని పరిస్థితుల్లో ఎవరికెవరు సాయం చేసుకోలేరు. ఎవరు చేయలేదు సార్, ఎవరు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు అలాగా. మనం గవర్నమెంట్ ఉందా లేదా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పడవలు తెప్పించారు, అక్కడే కూర్చున్నారు, అధికారులు వచ్చారు. రాత్రి నుంచి వంటలు వండుతూనే ఉన్నారు సార్. 1-2 ప్యాకెట్లు కాదు వండడానికి. రాత్రి నుంచి వండితే పొద్దున్న తయారైతే పంపించి మళ్ళీ పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి నైట్కి ఇవన్నీ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ తలుచుకుంటేనే చేస్తుంది. ఇవన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడి ఇళ్లలో ఉంటే ఎలాగా దోచుకొని డబ్బులు వడ్డీ పెట్టొచ్చుగా ఈ పార్టీ నుంచి. ఒక పులిహార ప్యాకెట్ ఎవరా ఇక్కడ? అవునా? ఎవరిచ్చారండి వాళ్ళు? వెలంపల్లి శ్రీనివాస్ గారు కానీ, గౌతమ్ రెడ్డి గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదా? 100 రూపాయలు ఖర్చు పెట్టలేదు సార్, 100 రూపాయలు ఖర్చు పెట్టలేదు. వాళ్ళు ఊరికి తెల్ల దొంగలు వేసుకొని ఆ పేపర్ కటింగ్ల కోసం వచ్చేసారు వీళ్ళు. ఎక్కడ వంటలు చేసి పెట్టారు చెప్పాలండి? మొత్తం ప్రభుత్వం చేస్తుంది. ఎవరో పాపం ప్రతి వాళ్ళు ఇస్తాడనే వాళ్ళు అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వండుకొని తీసుకొస్తారు. చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళు ఎక్కడైనా వండి వార్పు చేసిందని చెప్పమనండి. ఫలానా పాయింట్లో ఊరికినే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం క్షమాపణ చెప్పాలి. ఏం చెప్పేది? 28వ తారీఖునే తెలుస్తుందంట ఆయనకి. ఎలా తెలుస్తుందండి వర్షం వచ్చేది? ఒక రోజు ముందు మనకి తెలుస్తుంది. ఆ వర్షానికి మునిగిపోతాను తెలుస్తుందా? పడవ వచ్చి మాకు కృష్ణా బ్యారేజీని కొట్టేసింది. మనం పంపించింది అది. శంకర్ గారు మళ్ళీ వస్తాను మీతోటి. మీరు సురక్షితంగా ఉండాలని, తొందరగా విజయవాడ ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. శంకర్ గారు ధైర్యంగా ఉండండి. రాత్రి నుంచి ఒక అడుగు తగ్గింది, తగ్గుద్ది. ఓకే శంకర్ గారు, ఈ రోజు సాయంత్రం నైట్ కి క్లియర్ అవుతామని మేము అనుకుంటున్నాం. రైట్ శంకర్ గారు, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. సో మనతోటి కృష్ణాని గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఒకసారి కృష్ణాని గారితో మాట్లాడదాం. కృష్ణాని గారు, గుడ్ మార్నింగ్ అండి.